2007లో సార్ నేను ఇస్లాంలో వెళ్ళాను సార్. ఉమ్. మోడర్న్ సైన్స్ మరియు ఖురాన్ అని ఒక టాపిక్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటుక రాయి పెట్టి రుద్దుకుంటారంటే అది చెప్తుందా? సరే ఎలాగైనా దీన్ని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఖురాన్ దొంగతనం చేశాను సార్. ఉహు. అలా ఖురాన్ చదువుతూ నేను ఒక దగ్గర పూర్తిగా కట్టర్ ముస్లింగా మారిపోయాను. అది నేను రిఫరెన్స్ చెప్తాను సార్ ప్రేక్షకుల కోసం. నిశ్చయంగా మీరు అల్లాను విడిచి ఆరాధిస్తున్న విగ్రహ దేవతలు నరకానికి ఇంధనం అవుతారు. మీరు అదే కల్మా చదివించారు సార్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పేసి ఇస్లాం స్వీకరింపజేసేసి. మరి కటింగ్ ఉంటుందిగా, కటింగ్ లేదా? మద్రసాకి వెళ్ళి చదువుకుంటే నెక్స్ట్ హాఫీజ్ అవుతావు, ఇమాం అవుతావు, దాని తర్వాత ఏమన్నా అవ్వచ్చు, నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు. ఆత్మాహుతి దాడి ఏమైనా చేయమన్నాడా ఎవరి మీద? పర్మనెంట్ గా ఇంకా రాకూడదు, నేను మద్రసాకి అంకితం అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుని ఆ రోజు ఇల్లు వదిలాను సార్. 9/11 జరిగింది కదా సార్, ముంబై దాడి అటాక్. అది చూసి ఆనందపడ్డాను సార్. అక్కడ బొంబాయిలో వాళ్ళు కాలుస్తుంటే మీరు అల్లాహ్ అక్బర్ అని వచ్చారా? ఇక్కడ ఈ జకీర్ నాయక్ స్పీచ్ ఏమైనా చూసారా? సార్ అది కూడా ఉంది, నెక్స్ట్ వస్తుంది సార్. ఎలాగైనా అల్లా మార్గంలో పోరాడాలి, జిహాద్ చేయాలి అని నేను నమాజ్లో కూడా వేడుకుంటుండేవాడిని సార్, దువా చేసేవాడిని. ఇప్పుడు మా వీడియోస్ వల్ల 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు మీ బారిన పడకుండా. హలో ఉమ్. సార్, అది ముస్లిం అతనితో కాల్ అనుకున్నాం కదా, మాట్లాడతారా ఇప్పుడు? ఉమ్. లైన్లో ఉండండి మీరు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ని హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. మాట్లాడండి సార్, లైన్లో ఉన్నారు. సార్ హలో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చాలా సంతోషం, నీలాంటి ధర్మ యోధుల వద్ద మాట్లాడడం ఒక అదృష్టం అనుకుంటున్నాను. చెప్పండి, మీ పేరు వివరాలు చెప్పండి. సార్ పేరు వివరాలు చెప్తాను, అదే ఎడిటింగ్ లో మాత్రం కొంచెం బీ పేషెంట్, లేకపోతే అవాయిడ్ చేసేయండి. నా పేరు నుంచి మాట్లాడుతున్నాను. 2007లో సార్ నేను ఇస్లాంలో వెళ్ళాను సార్. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత దానికి కారణం ముఖ్యం ఏమంటే మీ వీడియోస్ సార్. అది మీ వీడియోస్ ఎందుకు చూసాను, శివశక్తి వీడియోస్ ఎందుకు చూసానంటే మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే పాయింట్స్ తీసుకొని నేను క్రిస్టియన్ని ఎలాగ మతం మార్చాలి ఇస్లాంలోకి అని అదే కుతూహలంతో మీ వీడియోలు చూశాను మొదటగా. అందులో నేను అలా చూస్తూ మళ్ళీ ఇస్లాంలోకి వెళ్ళిన నేను మరి తిరిగి హిందుత్వంలో వచ్చాను సార్. అసలు అందులోకి ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? అది చెప్తాను సార్. మొదటగా ఇది ఏమంటారో ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందులో వెళ్ళిన విషయం మీకు పిన్ టు పిన్ చెప్తాను సార్. కొంచెం వీడియో లెంత్ అయినా కొంచెం ఓపిక ఉంటే వినండి, టైం ఉంటే వినండి సార్. నేను పిన్ టు పిన్ చెప్తాను సార్. చెప్పండి. నేను మొదటగా నాది ఇంటర్మీడియట్ తర్వాత వేరే చిన్న పని చేసుకుంటూ ఉండేవాడిని సార్ ఊర్లో. మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. భర్త, భార్య మరియు ఒక 4 పిల్లలు ఉండేవారు. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే ఒక చిన్న సందులో ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక 4 కుట్టు మిషన్లు ఉండేవి. నేను అలా చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఒకరోజు మేము ఆ ఫ్యామిలీని మేము అక్క, మామ అని పిలుస్తాము. అప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి 2007-8లోనే. ఒకరోజు ఆ ముస్లిం మహిళ వచ్చేసి, ఎందుకు బయట ఎండలో అలా ఇలా పని చేస్తావు, వచ్చి ఇక్కడ కుట్టు మిషన్ నేర్చుకుంటే నీడలో నువ్వు బాగా చేసుకోవచ్చు కదా, వచ్చి నేర్చుకొని చెప్పారు. సరే అని చెప్పేసి ఇది కూడా మంచిది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మిషన్ కుట్టడాన్ని నేర్చుకోవడానికి వెళ్ళాను హెల్పర్గా. వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా పని చేసుకుంటూ ఉండాను. రోజులు గడిచే కొద్దీ నిదానంగా వాళ్ళు ఒక్కో విషయం నాకు చెప్తూ ఉండేవాళ్ళు. మా ప్రవక్తలు ఇలాగా చనిపోయిన తర్వాత సమాధి శిక్ష ఉంటుంది, చనిపోయిన తర్వాత సమాధి శిక్ష తర్వాత మరి స్వర్గం, నరకం చాలా ఉంటాయి, అందులో చాలా బాధలు ఉంటాయి, ఇలాంటి శిక్షలు ఉంటాయి అని చాలా బ్రెయిన్ వాష్ చేసేవారు. నేను అంతగా ఏం పట్టించుకొని కాదు, కానీ
ఏమో వింటుండేవాడిని, రోజులు గడిచే కొద్దీ అలా వింటుండేవాడిని. ఒకరోజు మా వీధి చివరిలోనే ఒక ఇస్లాంలోనే ఒక ప్రసంగం ఉండేది సార్. అది తెలుగులో పెట్టారు ఆ రోజు. ఓకే. అది బయాన్ అంటారు యాక్చువల్లీ ముస్లిమ్స్ లో. అంటే వీధి వీధుల్లో వీళ్ళు క్రిస్టియన్స్ లాగా కాదు, ప్రార్థనలో అంటారు కదా, అలా ఒక ప్రసంగం ఉండేది. నేను ఎక్కడైతే పని చేస్తానో ఆ ముస్లిం ఆయన నాకు చెప్తాడు, మాస్టర్ గారు మీరు అలా ఇది తెలుగులో చెప్తున్నారు అక్కడ, మీరు భయానికి వెళ్ళండి, అదే ప్రార్థనకు వెళ్ళండి, ప్రసంగానికి వెళ్ళేసి అక్కడ బాగా మంచిగా చెప్తారని చెప్పేసి నాకు ఆయన ఒక సలహా ఇస్తే గనక ఆ రోజు నైట్ నేను ఒక రోజు నైట్ వెళ్ళాను సార్. వెళ్ళేసి నైట్ 9-9:30 అవుతుంది అనుకుంటాను. అక్కడ వెళ్ళి కూర్చున్నాను, వింటూ ఉన్నాను. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ప్రసంగంలో ఏంటి, 1400 సంవత్సరాల క్రితమే భూమి యొక్క ఆకారము ఖురాన్ లో తెలపబడింది. ఇప్పుడు రీసెంట్ గా సైంటిస్టులు కనుక్కున్నారు. 1400 సంవత్సరాల క్రితమే తల్లి యొక్క గర్భంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ అది ఖురాన్ లో పేర్కొన్నారు. లేకపోతే మోడర్న్ సైన్స్ మరియు ఖురాన్ అని ఒక టాపిక్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునా, నిజమేనా, అవునా, అవ్వచ్చు, జరగవచ్చు అని చెప్పేసి అందులో మరి ఏమంటారు, మీరు చెప్పే విధంగా ప్రలోభాలకి గురి చేశారు సార్. ఏ విధంగా అంటే నరకం గురించి అక్కడ పరిచయం అయింది నాకు. నరకంలో అల్లా మిమ్మల్ని కాల్ చేసిన తర్వాత చర్మం ఊడిపోతుంది, మరి ఆ చర్మాన్ని తొలగించి మరి మిమ్మల్ని ఇంకా నరకానికి బాధకి గురి చేస్తారు అని చెప్పేసి చాలా విషయాలు అందులో చెప్పారు సార్ ఆ ప్రసంగంలో. ఆ ప్రసంగం వినేసి నెక్స్ట్ రోజు మరి నాకు నేను మామూలుగా పనికి వెళ్ళేసాను. వెళ్ళిన తర్వాత నిన్న నైట్ ఏం జరిగిందో, ఆ ప్రసంగంలో ఏమేమి చెప్పారో దంపతుల దగ్గర డిస్కషన్ చేస్తాం సార్. నిన్న నైట్ ఇలా ప్రసంగం జరిగింది, తెలుగులో ఏమేమి చెప్పారు, అదే నరకం గురించి మరి సైన్స్ గురించి ఇలా చెప్పారు అని చెప్తే వాళ్ళు కొంచెం దానికి మసాలా వేసేసి చెప్పారు. అవును, మాది ఇస్లాంలో ఇలా ఉంటుంది, చనిపోయిన తర్వాత చాలా బాధాకరమైన నరకం ఉంటుంది, అలా తప్ప ఇంకెవరు దేవుడు ఉండరు అని చెప్పి కొంచెం నాకు ఇంట్రెస్ట్ గా చేశారు సార్. అప్పటికి నాకు ఏం అర్థమైందంటే సార్, వాళ్ళు చెప్పిన విధంగా ఒకటి ప్రసంగం, రెండోది వచ్చేసి ఆ ఫ్యామిలీ చెప్పిన విధంగా, భార్య భర్తలు చెప్పిన విధంగా నాకు అనిపించింది ఏమంటే, అల్లా అల్టిమేట్ గా దేవుడు, వాళ్ళ కింద ఉండే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రవక్తలు లేకపోతే వాళ్ళ యొక్క దాసులు, వాళ్ళని కూడా మొక్కొచ్చు అని నాకు మాత్రం అప్పుడు స్టార్టింగ్ లో ఇస్లాం అలానే అర్థమైంది సార్. అంటే నేను అల్లా ఒక్కడే దేవుడు అని అప్పుడు నమ్మలేదు సార్. ఎందుకంటే నేను హిందువుగా పుట్టి అలా నమ్మలేదు. కానీ వాళ్ళు చెప్పిన విధంగా నాకు ఇంటి అర్థమైంది ఏంటి, అల్లా కూడా దేవుడే, అల్లా తర్వాత ఎవరినన్నా మనము ఆరాధించుకోవచ్చు, పూజించవచ్చు, మొక్కోవచ్చు అని మాత్రం అర్థమైంది సార్. అలా కొంచెం నేను ఇస్లాంలో అప్పటికే పడిపోయాను సార్. పడిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకేమనిపించిందంటే, ఖురాన్ చదవడము వీళ్ళు డైలీ అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కాబట్టి ఖురాన్ కూడా చదువుదాము అనే ఒక ఇంట్రెస్ట్ గా నాకు అనిపించింది సార్. ఇప్పటికీ నేను ఇంకా చిన్నగా హెల్పర్ గా పనికి వెళ్ళేవాను కాబట్టి అంత నాతో డబ్బులు ఉండేవి కాదు. ఖురాన్ తెలుగు తర్జుమా అదేమంటారు, తెలుగు ట్రాన్స్లేషన్ లో ఖురాన్ తీసుకోవడం అంతా డబ్బులు ఏమి ఉండేవి కాదు. కానీ ఎలా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి లైబ్రరీకి వెళ్ళాను సార్. మా సిటీ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ వెళ్ళేసి సిటీ లైబ్రరీలో ఖురాన్ని వెతికాను, దొరికింది. దివ్య ఖురాన్ అని చెప్పేసి గ్రంథం దొరికింది. దొరికిన తర్వాత సరే ఒక 2 పేజీలేమో అలా ఇలా తిప్పేసి చదివాను. సరే ఎలాగైనా దీన్ని ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఖురాన్ దొంగతనం చేశాను సార్. ఇంట్లో పెట్టేసి మరి ఆ ముస్లిం మహల్తో డిస్కస్ చేశాను సార్. ఇలా నేను అంటే వాళ్ళకి అబద్ధం చెప్పాను, దొంగతనం చేశాను అని చెప్పలేదు, ఖురాన్ ఇలా కొనుక్కున్నాను, మరి ఎలా చదవాలో చెప్పండి అని ముస్లిం మహల్ అడిగినాను సార్. అడిగిన తర్వాత ఆమె చెప్పింది, మీరు అలా డైరెక్ట్ గా ఖురాన్ చదవడానికి వీల్లేదు, మీరు ఏమంటారు ఒంటికి వెళ్ళిన తర్వాత కడుక్కొని ఒక విధంగా మీరు పరిశుద్ధంగా ఉంటే తప్ప మీరు ఖురాన్ చదవలేరు అని ఆమె చెప్పింది సార్. సరే అని చెప్పేసి అప్పటి నుంచి నాకు ఏమంటారు బాత్రూమ్ వెళితే కడుక్కోవడం అనేది ఒక పద్ధతిగా మారింది ఆ రోజు నుంచి. ఇటుక రాయి పెట్టి రుద్దుకుంటారంటే అది చెప్తుందా? అదే ఉంటుంది సార్.
అది ఉంటుంది, కానీ అంటే అది నీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది చెప్తున్నారు అనమాట. పిషాబే పాక్ అంటారు, అది నేను ప్రేక్షకులకు అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు. ఓకే. ఆ, నీళ్ళు ఉన్న చోట అలా నీళ్ళతో కడుక్కోవాలి, నీళ్ళు లేకపోతే రాయితో రుద్దుకోవాలి. అంతే సార్. ఓకే. అలా నేను నీళ్ళతో కడుక్కొనేసి పొద్దునే లేచేసి ఖురాన్ ఒక పవిత్ర గ్రంథంగా భావించి ఆ సమయంలో ఖురాన్ డైలీ చదువుతూ ఉండేవాడిని. నేను ఇంతకు ముందు అర్థం చేసుకుంది ఇస్లాం వేరే, నేను ఖురాన్ చదివిన తర్వాత అర్థం చేసుకుని ఇస్లాం వేరే. ఎందుకంటే చాలా కట్టర్గా మారిపోయినాను, కట్టర్ ముస్లింగా మారిపోయినాను. అంతకుముందు ఏమనుకునేవాడిని, సరే అల్లా అల్టిమేట్ గాడు, ఆయన కింద ఎవరు ఉంటారు, మహమ్మద్, దాని తర్వాత వినాయకుడు, ఈశ్వరుడు, రాముడు, కృష్ణుడు. నేను ఎప్పుడైనా మొక్కుకునేటప్పుడు సార్ ఆ సమయంలో మొదటగా అల్లా పేరు తీసుకుని దాని తర్వాత వినాయకుని గాని, రాముని గాని, కృష్ణుని గాని వేడుకునేవాడిని సమస్య వస్తే కనుక. అలా ఖురాన్ చదువుతూ నేను ఒక దగ్గర పూర్తిగా కట్టర్ ముస్లింగా మారిపోయాను. అది నేను రిఫరెన్స్ చెప్తాను సార్ ప్రేక్షకుల కోసం, చెప్పచ్చా? చెప్పండి. చంద్రముఖి సినిమాలో ఉంది కదా సార్, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ అనే టైప్ లోనే నేను నార్మల్ గా సెక్యులర్ గా ఉన్న ముస్లిం నుంచి పూర్తి కట్టర్ ముస్లిం గా మారిన ఒక వాక్యము సూరా అల్ అంబియా ఆయత్ నంబర్ 98-99. నిశ్చయంగా మీరు అల్లాను విడిచి ఆరాధిస్తున్న విగ్రహ దేవతలు నరకానికి ఇంధనం అవుతారు, మీరు అందరూ అందులోకి ప్రవేశిస్తారు. అవి నిజమైన దేవుళ్ళైతే నరకంలోకి ప్రవేశించేవి కావు, వారందరూ అందులో శాశ్వతంగా ఉంటారు. ఇది చదివిన తర్వాత సార్ నాకు ఒకసారి బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిన విధంగా నాకు ఒక జాంబీగా మారిపోయాను. నేను ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నాను, ఓకే అల్లా కూడా దేవుడే, వీళ్ళు కూడా ఈశ్వరుని లేకపోతే వినాయకుడిని మొక్కవచ్చు, కృష్ణుని ఆరాధించవచ్చు అనుకున్నాను. కానీ ఈ సూరా చదివిన తర్వాత నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, ఓహో విగ్రహాలను ఆరాధిస్తే అందరూ ఇంధనం అవుతారు నరకాగ్నికి ప్రళయ దినం నాడు అని చెప్పేసి చాలా షాక్ గురయ్యాను. అదే చదివిన తర్వాత నెక్స్ట్ వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేశాను, ఎవరు ముస్లిం మహిళ ముస్లిం ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు నోరు ఇప్పారు సార్, అంతకుముందు ఇప్పలేదు. అప్పుడు చెప్పారు, అవును మీరు ఆరాధిస్తున్న వాళ్ళందరూ శైతాన్లు, అల్లా మాత్రమే గొప్పోడు, అల్లా మాత్రమే దేవుడు, అల్లా తప్ప వేరే వాళ్ళని ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా నరకానికి పోతారు, అక్కడ శాశ్వతంగా ఉంటారు, మీరు చదివింది కరెక్ట్ అని చెప్పారు సార్. అలా నేను పూర్తిగా అక్కడ జాంబీగా మారిపోయాను సార్. మారిపోయి ఇంకా అక్కడ నుంచి రోజు ఖురాన్ చదవడము, వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళ క్వశ్చన్లు నా క్వశ్చన్లు, అలా పని చేసుకుంటూనే డిస్కస్ చేసుకుంటూ మరి ఖురాన్ లో సార్ మాటికి ఒక మ్యాటర్ ఇంకొక టాపిక్ వస్తుంది సార్. నమాజ్ మరియు జకాత్ స్థాపించిన వారే స్వర్గానికి వెళ్ళగలరు, నమాజ్ మరియు జకాత్ ఇచ్చిన వాళ్ళే స్వర్గానికి పాత్రులు, ఇలాంటి చాలా టాపిక్లు వర్సెస్ వస్తూనే ఉంటాయి సార్. అది చదివి నేను వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేయాను సార్. ఖురాన్ చదువుతున్నాను కదా, మరి నమాజ్ కూడా చేయాలంటే ఖచ్చితంగా చేయాలి, నమాజ్ చేయలేకుంటే కన్నా అసలు క్షమాపణే లేదు ఇస్లాం ప్రకారము, నమాజ్ ఖచ్చితంగా చేయాల్సిందే, అది 5 పూట్ల చేయాల్సిందే అన్నారు. ఇదంతా జరిగే మధ్యలోన సార్ ఇంట్లో నేను పూజ చేసేవాడిని కాదు. పూజ చేసిన ప్రసాదం మా అమ్మ కూడా అరటిపండు ఇచ్చినా తినేవాడిని, అడిగి తినేవాడిని, ఇది మామూలు అరటిపండా లేకపోతే పూజ చేసిన అరటిపండా. నేను ఇంట్లో ఖురాన్ చదువుతున్నా కూడా అమ్మవారు చూసేవారు, అయినా కూడా మన అందరూ సెక్యులర్ హిందూస్ వస్తారు, వాళ్ళు ఏమో మంచిది చదువుతున్నాడు కదా అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యేవారు. మీకు పెళ్ళి అవ్వలేదా? మా అమ్మ కూడా అబ్జెక్ట్ సార్ ఆ టైంలో, ఇప్పుడైంది సార్, ఆ టైంలో అది కూడా చెప్తాను సార్, సీక్వెన్స్ చెప్తాను. ఓకే చెప్పండి. అమ్మ కూడా ఇదేమి ప్రసాదం కాదు నాయన, మామూలు అరటి పండే తిను, ప్రసాదంది వేరే ఉంది అని వాళ్ళే చెప్పేవారు. అంటే హిందువులు అంతా సెక్యులర్, అంత అమాయకులనే ఇప్పుడు అర్థమవుతుంది, ఆ సమయంలో కాదు. అలా ఇంట్లో పరిస్థితి అలా ఉండేది. దాని తర్వాత సార్ నేను ఇక్కడ నమాజ్ చదవాలనుకున్నాను కదా, దాని తర్వాత వాళ్ళు ముస్లిం భార్యాభర్తలు ఏం చెప్తున్నారంటే, నువ్వు నమాజ్ చదవాలంటే నువ్వు ఖచ్చితంగా ఇస్లాం స్వీకరించాల్సిందే, నువ్వు అలాగే డైరెక్ట్గా వెళ్ళి నమాజ్ చదవడానికి వీల్లేదు అని చెప్పేసి నేను సరే అప్పటికి ఇస్లాం స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను సార్. అక్కడ ముస్లిం పురుషుడు మరి ఇంకొక ఆయన ఫ్రెండ్, మా తాలూకాలోనే ఒక పెద్ద మసీద్ ఉంది సార్, యాస్మిన్ మసీద్ అని, అదే మదీనా ఉంటుంది కదా సార్, అదే మోడల్లో ఒక మసీద్ ఉంది.
ఆ మస్జిద్ కి నన్ను తీసుకెళ్లారు. శుక్రవారం సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్లారు. తీసుకెళ్లేసి వాళ్ళు అంతకుముందే మాట్లాడొచ్చారు సార్. మాట్లాడొచ్చేసి నన్ను మళ్ళీ పిలిచారు. పిలిచి సరే లోపలికి రా అన్నారు. అక్కడ ఒక మామూలుగా నమాజ్ చదివిస్తారు సార్. వాళ్ళకంటే ఇంకా కొంచెం వాళ్ళ విషయంలో అప్పటికే అది ఏమంటారు ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తి, ముఫ్తీ అంటారు సార్ వాళ్ళని. ఆ ముఫ్తీ సాహెబ్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లేసి ఈయన ఇలా ఫలానా మాస్టరు ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నారు అంటే ఆయన నన్ను అడిగారు, ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నావా? అవును సాహెబ్ గారు, ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నా అంటే ఆయన ఒకే మాట చెప్పారు, మామూలుగా ముస్లిమ్స్ లో పుడితే అదే యాదృచ్ఛికం, కానీ నువ్వు హిందువుల్లో పుట్టి మళ్ళీ ముస్లిమ్స్ లోకి వచ్చినావు కాబట్టి నిన్నే దేవుడు ఎన్నుకున్నాడో నీతో గొప్ప కార్యమే జరిగిస్తాడు, నువ్వు ఖచ్చితంగా చాలా గొప్పవాడవుతావు అని చెప్పేసి నన్ను ఇస్లాంలో అదే కల్మా చదివించారు సార్. లా ఇలాహ ఇల్లా మహమ్మద్ రసూలుల్లా అని చెప్పేసి ఇస్లాం స్వీకరింపజేసేసి. కటింగ్ ఉంటుందిగా, కటింగ్ లేదా సార్? అప్పటి వరకు ఏమంటారు వాళ్ళ ముఖ్యము అంటే నాకు అది మనసులో ఉండేది, సున్నతి చేసుకోవాలని ఉండేది. కానీ నేను అప్పటికే కొంచెం పెద్ద వయసు కదా సార్. నన్ను ఎవరు కటింగ్ చేస్తే కనుక ఎక్కడ చూసుకుంటే ఏమంటారు ఒక రూమ్ లో ఉండాలి, అక్కడ భోజనము మరియు నాకు చూసుకోవడానికి ఎవరో ఉండాలి కదా సార్. అందుకోసం అక్కడ అదే పెండింగ్ పెట్టాను సార్. వాళ్ళు ముఫ్తీ సాహెబ్లు మళ్ళీ ఇమాం సాహెబ్లు కూడా ఏమనుకున్నారు, సర్లే సద్యానికి ఇస్లాం స్వీకరించేస్తాము, దాని తర్వాత చూసుకుందామని వాళ్ళు కూడా అనుకున్నారు అనుకుంటాను. వాళ్ళు ఒక పదం చెప్తారు, ఏదో అల్లా తాను కోరుకున్న వారికి రుజు మార్గాన్ని చూపిస్తాడు అని. సార్ అదే చెప్తారు సార్. అదే చెప్పింది, అల్లా నిన్ను ఎన్నుకున్నాడు అనే విధంగా. అదే అంటే వాళ్ళు చెప్పిన భాషలో ఉర్దూలో చెప్పారు, నేను మీకు తెలుగు చెప్తున్నాను. అల్లా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీతో మహత్కార్యం చేయించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు నా పేరు చేంజ్ చేశారు సార్. ఏమని? ముహమ్మద్ ఉమర్. ఉమర్ సెకండ్ ఖలీఫా మీకు తెలిసి ఉంటుంది, మీరు అన్ని గ్రంథాలు చదువుతారు కాబట్టి. మహమ్మద్ ఉమర్ సెకండ్ ఖలీఫా, మహమ్మద్ ప్రవక్త సమయంలోన సెకండ్ ఖలీఫా పేరు మహమ్మద్ ఉమర్. వాడు క్రూరుడు, ఆయన పేరే నాకు పెట్టారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాం. వెళ్ళేసిన తర్వాత స్వీట్లు పంచాను. నేను పనిలో వెళ్ళేసి నేను ఎక్కడ పని చేస్తాను అక్కడ స్వీట్లు పంచాను. ఈ రోజు నుంచి నేను సత్య మార్గంలో వచ్చాను, నా పేరు ఇప్పటి నుంచి ఇది కాదు, నా పేరు మహమ్మద్ ఉమర్ అని చెప్పేసి గర్వంగా స్వీట్లు పంచాను. డాక్యుమెంట్లు కూడా మార్చుకున్నారా? లేదు సార్ మార్చుకోలేదు. చెప్తాను సార్. కొంచెం ఇప్పుడు ఇక్కడే కొంచెం ట్విస్ట్ ఉంది. ఈ మధ్యలో సార్ నేను ఎక్కడైతే ఇస్లాం మతం మారానో, కల్మా చదివానో, ఆ ముఫ్తీ సాహెబు నా నంబర్ తీసుకున్నాడు ఆ రోజే, ఎప్పుడైతే మతం మారానో. ఒకరోజు ఫోన్ చేశారు సార్ ఆయన. ఫోన్ చేసేసి నెక్స్ట్ శుక్రవారం నమాజ్ అయిన తర్వాత నువ్వు వచ్చి నన్ను కలు అన్నారు. నేను ఎందుకో పెద్ద ఆయన ఏదో ఒక మంచి విషయం చెప్పడానికి పిలిచింటారని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన చెప్పిన టైంకి వెళ్ళాను సార్. మస్జిద్లో వెళ్ళాను. నమాజ్ అయిన తర్వాత అక్కడ కూర్చున్నాను. ఆయన కూడా వచ్చి కూర్చునేసి నన్ను అన్నారు, ఉమర్ చూడు, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఈ రోజు కాకుంటే రేపు నువ్వు మరణించవచ్చు. నీ అమ్మ నాన్న కానీ బంధుమిత్రులు కానీ చావు వరకే ఉంటారు. చచ్చిన తర్వాత నీ జతలో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సమాధి వరకే వస్తారు, కానీ సమాధి లోపలికి ఎవరు రారు. సమాధి లోపలికి వచ్చేది, దాని తర్వాత నీకు అల్లా ముందు నిలిపెట్టి వాళ్ళు చూసుకునేది మాత్రం ఇస్లాం ధర్మం మాత్రమే. కాబట్టి నేను ఒక పని చెప్తాను, చేస్తావా అన్నాడు. ఆత్మాహుతి దాడి ఏమైనా చేయమన్నాడా ఎవరి మీద? అది ఇండైరెక్ట్ గా సార్, కానీ డైరెక్ట్ గా ఏం చెప్పలేదు. అది చెప్తాను సార్, మీకు చెప్తాను. నాకు కొంచెం షాక్ గా, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఏం చెప్పండి సాహెబ్ గారు అని చెప్పాను. మాకు తెలిసిన ఒక్క మద్రసా ఉంది, అక్కడ వెళ్ళేసి నువ్వు హాయిగా చదువుకొని అక్కడ 3 పూట్ల భోజనం ఉంటుంది, చిన్న వయసు నీది, నువ్వు దేవుని కార్యంలో ధర్మం కార్యంలో అల్లా మార్గంలో ఖచ్చితంగా నువ్వు ఏదో చేస్తావు, అదే నా నమ్మకం ఉంది. నువ్వు వజ్రం లాంటి పిల్లాడు, ఇదే వాడు యూజ్ చేస్తారు సార్, వజ్రం లాంటి పిల్లడు, హీరా జైసా లడకా అని చెప్పేసి నన్ను అక్కడ పిలిచేవారు. మద్రసాకు వెళ్ళి చదువుకో అని నాకు అప్పుడు చెప్పారు సార్. నేను ఆశ్చర్యంగా ఏంటిది, ఒకేసారి ఇది మొత్తం బంధువుల్ని ఫ్యామిలీని పెరిగిన ఊరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళమంటున్నారు అని చెప్పి ఒక ఆశ్చర్యం, ఇంకోటి సంతోషం కూడా వాళ్ళు చెప్పిన మాటలు.
ఓహో అల్లా నన్ను ఎన్నుకున్నాడు, ఏమో చేయాలనుకున్నాడు, అల్లా వీళ్ళ ద్వారా చెప్పిస్తున్నాడు నాకు ఫీలింగ్ ట్రాన్స్ఫర్ ఉన్నాను కదా సార్. యేసు మతం కూడా అంతేగా, యేసు నేను ఎన్నుకున్నాడు, నీ ద్వారా కార్యం జరిగిస్తాడు, అద్భుత కార్యాలు చేపిస్తాడు అని చెప్పేసి అలానే ఫీల్ అయింది సార్. సరే సాహెబ్ గారు నాకు కొంచెం టైమే ఉండి మీకు చెప్తానని చెప్పి, సరే నెక్స్ట్ టైం చెప్పని చెప్పేసి నన్ను పంపించేసి నేను వెళ్ళిపోయాను. మరి పనికి వెళ్ళేసి పనిలో ఇద్దరు దంపతులతో డిస్కస్ చేశాను. ఇలా ఇలా అన్నారు సాహెబ్ గారు, మరి ఏం చేద్దామంటే వాళ్ళు ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు సార్, ఇది నిజం చెప్తాను. వాళ్ళేం పువ్వు అనలేదు, ఎందుకంటే నేను అక్కడ చాలా వెట్టి టైప్ చేసేవాడిని ఆ దంపతి దగ్గర. హెల్పర్గా ఉన్నా కూడా మామూలుగా పని కాకున్నట్టు వాళ్ళ ఇంటి చాకిరి, పిల్లల్ని చూసుకోవడం, అదేమంటారు పరిచర్య అంటారు కదా పాస్టర్ దగ్గర, అలాగే చాలా పనులు చేసేవాడిని. కాబట్టి వాళ్ళు ఫోర్స్ చేయలేదు, ఖచ్చితంగా వెళ్ళు అని చెప్పలేదు. నీ ఇష్టం అయ్యా, నీకు ఇష్టమైతే వెళ్ళు, లేకపోతే లేదు, కానీ వెళితే మాత్రం మంచిది అని చెప్పారు. మద్రసాకి వెళ్ళి చదువుకుంటే నెక్స్ట్ హాఫీజ్ అవుతావు, ఇమాం అవుతావు, దాని తర్వాత ఏమన్నా అవ్వచ్చు, నీ ఇష్టం అని చెప్పారు. నేను ఒక 2-3 వారాల టైం తీసుకొని మరి ఆయనకి ఫోన్ చేశాను, సాహెబ్ గారికి. సాహెబ్ గారు ఫోన్ చేసి, సాహెబ్ గారు నేను సరే మీరు చెప్పినట్టుగానే మద్రసాకి వెళ్తాను, మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సరే నెక్స్ట్ ఈ టైం ఒక డేట్ ఇచ్చారు వాళ్ళు. ఆ టైంకి ఇంటి దగ్గర రా అన్నారు. అక్కడ చెప్పారు, ఇంటి దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళేసేసి వాళ్ళ ఇంట్లో ఒక ఆఫీస్ తరహాలో ఉంది సార్, క్యాబిన్, కూర్చోడానికి 4 చైర్లు అన్నీ ఉన్నాయి. ఆయన అక్కడే కూర్చున్నారు. వెళ్ళాను, సలాం సాహెబ్ గారు అని చెప్పేసి అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఉమర్ చాలా మంచి పని చేసావు, నువ్వు ఎంచుకున్న చాలా మంచిది, నువ్వు ఖచ్చితంగా ముస్లిమ్స్ కంటే ముందే స్వర్గంలో వెళ్తావు అని మళ్ళీ ఒక మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి అక్కడికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చారు సార్. అది ఆయన ఎవరో నాకు తెలీదు. ఒక బిజినెస్ మ్యాన్ టైప్ లో, అంటే ఆయనకి ఏమంటారు గడ్డెం లేదు, టోపీ లేదు, జుబ్బా షరీ, అదే లాంగ్ డ్రెస్ వేసుకుంటారు కదా వైట్ అండ్ వైట్, అలాగేం లేదు. ఆయన ఫార్మల్ గా ఉన్నారు. ఆయన వచ్చి అక్కడే కూర్చున్నారు సార్. నేను, సాహెబ్ గారు, ఆ బిజినెస్ మ్యాన్ ముగ్గురు కూర్చున్నాం అక్కడ. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కొంతసేపు. మాట్లాడుకునేసి ఇలాంటి ఫలానా వ్యక్తి ఉమర్ మద్రసాకి వెళ్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఆయన 15,000 తీశారు. ఆ టైంలో 2008-2009 అనుకోండి, 8 అనుకుంటాను. 15,000 తీసేసి సాహెబ్ గారికి ఇచ్చారు. అంటే నాకు స్పాన్సర్ చేయడానికి, మద్రసాకి వెళ్ళడానికి బిజినెస్ మ్యాన్ స్పాన్సర్ చేస్తున్నారు. మిమ్మల్ని మద్రసాకి పంపించడానికి ఆయనకి డబ్బులు ఇస్తున్నారు? అవును. అవి మీకు ఇస్తాడా, తన దగ్గరేనా? ఆ డబ్బులు లేదు సార్, నాకు ఇచ్చారు. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను, నాకు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నాకే 15,000 ఇచ్చారంటే ఆ టైంలో, ఇప్పుడు అంటే 15,000 కొంచెం తక్కువ అనుకోండి. 15,000 ముఫ్తీ సాహెబ్ గారికి ఇచ్చారు. ఇచ్చేసి ఆయన కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సాహెబ్ గారు నాకేం చెప్పారు, 15,000 నా చేతిలో పెట్టేసి ఒక పేపర్లో అడ్రస్ రాసి ఇచ్చారు. ఈ అడ్రస్ ఇప్పటికీ నేను చెప్తాను, మీరు కావాలంటే లేకపోతే ప్రేక్షకులు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. దారుల్ ఉలూమ్ రజాయే ముస్తఫా అరబ్బీ మద్రసా రాయచూర్, కర్ణాటక డిస్టిక్ లో ఉంటుంది సార్. ఈ అడ్రస్ రాసి ఇచ్చేసి ఒక పేపర్ మీద 15,000 నా చేతిలో పెట్టేసి, చూడు ఉమర్, నువ్వు నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత మద్రసాకు వెళ్ళిపోయి అక్కడ బాగా చదువుకొని నువ్వు ఏం కావాలంటే అవి అవ్వచ్చు అక్కడ. రబ్బీ మద్రసా అంటే మామూలు మద్రసాలో ఏం సార్, మామూలుగా ఖురాన్ చదివిస్తారు, హదీసులు చదివిస్తారు, నమాజు ఇంతే. అంటే మహా అయితే అక్కడ ఏం నేర్చుకోవచ్చు, ఎలా నమాజ్ చదవాలి, లేకపోతే నమాజ్ చదివించాలి ఇంతే. కానీ అరబ్బీ మద్రసా అంటే మొత్తం అరబ్బీ, మనము మామూలుగా నార్మల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఎలా మాట్లాడతామో మాతృభాష, అలా మాట్లాడే విధంగా అరబ్బీలో ట్రైనింగ్ ఇస్తారు, నువ్వు అక్కడ వెళ్ళి చదువుకో అన్నారు. నేను సార్ ఆ రోజు కూడా ఒక క్వశ్చన్ అడిగాను, అందరినీ వదిలేసి వెళ్ళాలి అంటే కొంచెం వెనక అడుగు వేయాలనిపిస్తుంది అని అక్కడికే చిన్నగా మెల్లగా మాట్లాడాను. అప్పుడు మీ వయసు సాహెబ్ గారు ఏమన్నారు, అప్పుడు సార్ 10th 11th అంటే 18 సార్, అంతే. 18 సంవత్సరాలు చిన్న వయసు సార్, 18 అంతే సార్. 18 సంవత్సరాలు, ఎక్కువ ఏం లేదు సార్. నేను అలా అనిన తర్వాత ఆయన మళ్ళీ అదే చెప్పారు, మీ సమాధి వరకు ఎవరైనా వస్తారు కానీ సమాధి తర్వాత ఎవరు అంటే, చనిపోయిన ముందు వరకే ఎవరన్నా బంధుమిత్రులు, అమ్మ నాన్న ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఇస్లాము, మహమ్మద్ ప్రవక్త, నువ్వు చేసుకున్న ఇది ఇస్లాం స్వీకరించిన పుణ్యం తప్ప ఇంకేం ఉండదని చెప్పి గట్టిగా వాదించారు. సరే అని చెప్పేసి ఆ డబ్బులు
ఆ పేపర్ స్లిప్ అడ్రస్ తీసుకొని సీదా మళ్ళీ ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళేసి 2-3 రోజులు అంతే సార్ గ్యాప్. మళ్ళీ ఆ దంపతులతో డిస్కస్ చేశాను. ముస్లిం చెప్పాను ఇంతకు ముందు, వాళ్ళతో డిస్కస్ చేశాను. ఆయన ముస్లిం ఆయన, నేను బజార్కి వెళ్ళేసి, అంటే అంతకుముందు నాతో ఏమంటారు టోపీలు ఉండేవి, నమాజ్ చదివేవాడిని అప్పటికి. అంటే ఒకసారి 2 సార్లు చదివేవాడిని అంతే, ఎక్కువగా చదివేవాడిని కాదు. కొత్త టోపీలు, కొత్త ఏమంటారు అదే జుబ్బా షరీ వేసుకుంటారు, మీకు తెలుసు కదా ముస్లిమ్స్ ఎలాగైతే మద్రసాలో ఉంటారో అవన్నీ కొత్తగా కొనుక్కొనేసి ఒక సూట్ కేస్, ఊరికి వెళ్ళడానికి సూట్ కేస్ అంతా కొనేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసి తర్వాత మా అమ్మకి చెప్పాను. అమ్మ ఇలా నాకు అంటే అబద్ధం చెప్పాను సార్. అప్పుడు వేరే ఊర్లో స్టీల్ ఫ్యాక్టరీలోన చిన్నగా జాబ్ దొరికింది, నేను కూడా వెళ్తాను అంటే. అంతకుముందే మా అన్న ధారవాడలో పని చేసేవాడు సార్, అంటే జాబ్ చేసేవారు. అమ్మ అక్కడికి చెప్పింది, అన్న లేడు నువ్వు లేడు అంటే. మా అక్కకు పెళ్ళైపోయింది, అత్తారింటికి పోయింది. అమ్మ అప్పటికి అనింది, అన్న లేడు నువ్వు లేకుంటే ఎట్లా ఉండేది, నువ్వు ఒకడే కదా అంటే. లేదమ్మా నేను ఖచ్చితంగా పోవాల్సిందే, ఇక్కడేం పని కావడం లేదు, అక్కడైతే కొంచెం జీతం బాగానే ఇస్తారు అని అబద్ధం చెప్పేసి అమ్మని ఒప్పించేశాను. ఆ సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మామూలుగా పబ్లిక్ గా పోవడానికి లేదు, ఎందుకంటే అక్కడ జుబ్బా షరీలు సూట్ కేసు అన్నీ ఉన్నాయి కాబట్టి. తెల్లవారుజామున నేను లేచేసి ఆ పక్కింటి ఆయనకి ఫోన్ చేశాను. భయ్యా ఇలాగా చెప్పాను కదా పోదామంటే సరే అని చెప్పేసి ఆయన ముందే బైక్లోన నేను ఏదైతే ఇంతకుముందు కొన్నానో టోపీలు జుబ్బా షరీలు అన్నీ కొన్నానో అవన్నీ తీసుకొని ఆయన ముందే వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో మామూలుగా ప్యాంటు షర్టు అన్నీ పెట్టేసుకొని అమ్మకు బాయ్ బాయ్ చెప్పేసి, అంటే నా ఉద్దేశం సార్ అక్కడ నేను అదే ఇల్లు వదిలి వెళ్తున్నాను కాదు, పర్మనెంట్ గా ఇంకా రాకూడదు, నేను మద్రసాకి అంకితం అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుని ఆ రోజు ఇల్లు వదిలాను సార్. నేను దేవుని కార్యంతో కోసం వెళ్తున్నాను. అమ్మ నాన్న ఊరు కాదు నాకు ముఖ్యం ధర్మం. అంటే ధర్మం అంటే అదే వాళ్ళ భాషలో అంత ఏం లేదు, కానీ మన లెక్కలోన ఇస్లాం లెక్కలో నేను బతకాలనుకున్నాను. ఇంకా వీళ్ళ కాఫీల మధ్యలో ఉండకూడదని చెప్పేసి డిసైడ్ చేసుకొని ఆ రోజు వెళ్ళాను. ఆయన ముందే వెళ్ళిపోయాడు, నేను వెనక నుంచి వెళ్ళాను. మరి మధ్యలో ఇద్దరు కలిసి బస్ స్టాండ్కి వెళ్ళాము. ఆయన బస్సు ఎక్కించారు, ఆయన పార్టీకి ఆయన ఇంటికి వచ్చేసారు. నేను సీదా రాయచూర్ మద్రసా ఇంతకుముందు అడ్రస్ చెప్పిన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసి అక్కడ రాత్రి వెళ్ళాను కాబట్టి, తెల్లజాము కూడా వెళ్ళాను కాబట్టి ఒక 10 గంటలు అయింది సార్ వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత మద్రసాలో చేరుకున్నాను. చేరుకునేసి ఆ స్లిప్ తీసుకుని అక్కడ చాలా మంది అప్పుడే చదువుతున్నారు, గుంపులు కూర్చొని చాలా మంది చదువుతున్నారు. అక్కడ మెయిన్ ఎవరంటే కొంతమంది చెప్పారు ఇలాంటి పేరు అక్కడ వెళ్ళండి అని. అక్కడికి వెళ్ళాను, మెయిన్ ఆఫీస్ దగ్గర వెళ్ళాను, స్లిప్ చూపించాను. వీళ్ళు మేము పంపించారా, అదే చెప్తున్నారు, ఇంతకు ముందు చెప్పారు ఉమర్ అంటే నువ్వేనా, అదే వజ్రం లాంటి కుర్రాడిని పంపిస్తానని మా ఫ్రెండ్ చెప్పాడు, మీరేనా అంటే అవును సార్ నేనే అని చెప్పేసి అలా కొంతసేపు అక్కడ టైం పాస్ చేశాను. ఒక 2 అవర్స్ అయిన మధ్యాహ్నం అయిన తర్వాత సార్ నాకు అక్కడే చాలా ఏడుపు వచ్చింది. అది ఎందుకో తెలియదు, అదేమో పర్సనల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఏడుపు వచ్చింది అక్కడ. అది బ్యాగ్ అది పెట్టేశాను, వాళ్ళు కొంతసేపు అక్కడ కూర్చున్నాను. బయటకు వచ్చేసి చెట్టు కింద కూర్చొని చాలా ఏడుస్తున్నాను. ఎందుకు ఏమో తెలుసా, తెలియని ఆవేదన ఒకటి. అంటే అది ఎప్పుడు నేను ఇల్లు ఇడిచి ఉండేవాడిని కాదు సార్, ఎప్పుడు అమ్మ నాన్నతోనూ అక్కతోనూ అన్నతోనూ ఉండేవాడిని, లేకపోతే అట్లీస్ట్ ఏరియాలో ఉండేవాడిని. అలాంటిది ఒకేసారి ఎక్కడికో వచ్చేసింది కదా. అది ఒక కొత్త ఏమంటారు గుంపు, అదే టోపీలు జుబ్బా షర్ట్లు చూసి అంటే మనసులో తెలియని ఆవేదన, కానీ మైండ్ లో మాత్రం ఏముంది ఇస్లాం కోసం. అలా చాలాసేపు ఒక 1/2 అవర్ ఏడ్చాను. పక్కన ఉండేవాళ్ళు వచ్చేసి అదే మళ్ళీ మోటివేట్ చేశారు, లేదు నువ్వు బాధపడకు, ఇలాంటి బాధలు ఇంతకు ముందు చాలా మంది పడ్డారు, నువ్వు మాకంటే ముందు స్వర్గంలోకి వెళ్తావు, నువ్వు అలాగేం ఫీల్ చేసుకోవద్దు, కామ్ గా ఉండని చెప్పేసి కొంచెం సర్ది చెప్పారు. ముందుగా పైకి పంపించారు. అదే సార్ బతికున్నప్పుడే స్వర్గంకి పంపిస్తున్నారు. తొందరగా వెళ్ళిపోతా అంటే ఇక మిమ్మల్ని పంపించేద్దాం ఆ లిస్ట్ లో వేస్తున్నారు వీళ్ళు. అదే సార్. ఆ తర్వాత చదివారు అక్కడ మద్రసాలో చదువుకున్నారా? సార్ 1 month అది చెప్తాను సార్. అది అలా అదే ఫస్ట్ డే అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నేను మళ్ళీ మనసు గట్టి చేసుకున్నాను. అల్లా కోసం అది ఏమంటే మద్రసాలో ఉండేది ప్రాణాలని ఇవ్వచ్చు పెద్దది కదా అని చెప్పేసి మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని మద్రసాలో ఉండడం ప్రారంభించాను.
అక్కడ మద్రసాలో ఎలా ఉంటుంది సార్ లైఫ్, మీకు సింపుల్ గా చెప్పేస్తాను. పొద్దున తెల్లవారు జామున ఒక 4:30-5 గంటల మధ్యలో లేపిస్తారు అందరు కుర్రాళ్ళని. అక్కడ మామూలుగా మన స్కూల్లో లాగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉంటాయి. మొత్తం అందరిని లేపించేస్తారు. అక్కడ ఉంటారు. లేపించేసి నమాజ్ ఎందుకంటే చదవాల్సింది కంపల్సరీ కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో లేపించేస్తారు. నేను కూడా లేచేవాడిని. లేచేసి మొహం కడుక్కొని లేకపోతే వజూ చేసుకొని బాత్రూమ్ పోయేసి నమాజ్ చదవాలి. 5-5:30 మధ్యలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఎవరు బాత్రూమ్కి వెళ్తారా, బట్టలు ఉతుక్కుంటారా, అది ఇంత జరిగిన తర్వాత 7:30 కల్లా టిఫిన్ పెడతారు సార్ మద్రసాలో. ప్లేట్లు తీసుకొని లైన్గా నిలబడాలి. నిలబడిన తర్వాత అందరికి టిఫిన్ పెట్టేస్తారు. టిఫిన్ తర్వాత 8 నుంచి 8:30 లోపల క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు బయట నుంచి అందరూ వాళ్ళు ఉంటారు కదా, హజరత్లు, ముఫ్తీలు, మౌలాలు అందరూ బయట నుంచి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసి గుంపులుగా కూర్చునేసి క్లాస్ రూమ్ లో అక్కడ స్టార్ట్ చేసేస్తారు. చిన్న పిల్లలకి మామూలుగా ఏబిసిడి అంటే అలిఫ్ లామ్ మీమ్ అరబ్బీలో అది చదివించేస్తారు. సెకండ్ క్లాస్ వాళ్ళకి ఏం చదివించో వాళ్ళు చదివించేస్తారు. కొంచెం ఎవరైతే ఇంకా హైగా క్లాస్ లో ఉంటారో వాళ్ళకి ఏం చదివించేస్తారు. నేను అక్కడ ప్రతి క్లాస్ లో ఉండేవాడిని. నన్ను అందరు పిలిచేవాడి. నేను ఇప్పుడు చిన్న పిల్లాడిని కాదు, అలాగనే పెద్ద మనిషిని కాదు అని చెప్పేసి ప్రతి క్లాస్ లో పిలిచేవాళ్ళు. ఉమర్ భాయ్ ఇదరావు అంటే ఇక్కడ రండి అని చెప్పేసి ప్రతి క్లాస్ లో కూర్చోబెట్టేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు. అలా 4 రోజులు గడిచేస్తారు. అంతే, ఎక్కువ 4-5 రోజులు గడిచాయి. నాకేమో మనసులో తెలియని ఆవేదన, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, వద్దు ఊరికి వెళ్ళిపోతాం అని చెప్పేసి మరి ఆయన నన్ను పంపించారు కదా సార్ సాహెబ్ గారు, వాడికి నేను మరీ ఫోన్ చేశాను. అంటే ఉండడానికి కావడం లేదు, నాకు ఏదో ఒక ఇబ్బందిగా ఉంది, మనసు కుదురపడటం లేదు. సెల్ ఫోన్స్ వచ్చాయా మీకు 2008కి? ఉండే సార్, చిన్న ఫోన్ ఉండే సార్, కీప్యాడ్, అంత పెద్దదే ఫోన్ కదా సార్ కీప్యాడ్. చెప్పండి. ఆయనకి ఫోన్ చేశానంటే కొంచెం భయపడుతూ చేసిన, ఎందుకంటే ఆయన పంపించాడు, మరి ఇప్పుడు వాపస్ పోతానంటే ఏమంటాడు ఏమని చెప్పి కొంచెం భయపడేసి ఫోన్ చేశాను. ఒకరోజు ఫోన్ చేసి ఒక 4 రోజులు అయిన తర్వాత ఫోన్ చేసి, సాహెబ్ గారు ఇక్కడ ఉండడానికి ఏం కుదరడం లేదు, కొంచెం మనసులో ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళిపోవచ్చు అంటే, నేను పోవడానికి ఫిక్స్ అయితే నేను ఒకడే పారిపోయేవాడిని, కానీ పర్మిషన్ తీసుకుందామని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కొంచెం గద్దించారు, కోపంగా మాట్లాడు, నువ్వు చిన్న పిల్లాడువా, పాలు తాగే పిల్లాడువా, నీకు అర్థం కాదా, ఒకవేళ నువ్వు ఇప్పుడు నేను పంపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే నాకు ఏమంటే మా ఫ్రెండ్షిప్ లో ఎంత విభేదం వస్తుంది, నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. లేదు సార్, నాకు సాహెబ్ గారు అలా మనసు అనిపించడం లేదు, దయచేసి కొంచెం రిక్వెస్ట్ చూడండి కొంచెం అంటే, సరే స్టార్టింగ్ లో అందరికి అలాగే ఉంటుంది, సరే ఇప్పుడు పోయినావు కాబట్టి 4-5 రోజులు అయింది, ఈ నెల పూర్తి నెల ఉండు, అప్పుడు నీకేమైనా మనసు ఒకవేళ అక్కడ అడ్జస్ట్ అయితే పర్లేదు, లేదంటే నీ ఇష్టం అని చెప్పారు. సరేలే, ఇంత మాత్రం పర్మిషన్ దొరికింది కదా అని చెప్పేసి నేను ఆ నెల రోజులు జైల్లో ఖైదీ ఎలా ఉంటారు సార్, ఈ రోజు విడుదల అని చెప్పేసి రోజులు లెక్క పెట్టుకుంటూ వాళ్ళ జతలోనే నమాజ్ చదివాడిని, హదీస్లు, మరి ఖురాను, నాత్లు, బయాన్లు, వాళ్ళ జతకి ఫంక్షన్ వెళ్ళడం, జాతరకు వెళ్ళడం, అలా చేసుకుంటూ అక్కడే 30 రోజులు గడిచిపోయాయి సార్. 30 రోజుల తర్వాత అక్కడ నుంచి ఇంకా రిలీఫ్ అని చెప్పేసి, అంటే ఉండడానికి నన్ను నేర్చుకోవడానికి చాలా బాగుండేది, కానీ నా మనసు ఎందుకు అక్కడ మద్రసాలో కుదరలేదు. అక్కడ నుంచి మళ్ళీ సీదా మా ఊరికి వచ్చేసాను సార్. వచ్చేసి మరి ఇంటి దగ్గర ఇంకా ఇంతకుముందు 1-2 సార్లు నమాజ్ చదివేవాడిని సార్. అప్పుడు 5 పూట్లు మద్రసాకు వెళ్ళేసి వచ్చింది కాబట్టి 5 పూట్లు నమాజ్ చదివేవాడిని. ఒక 3 పూట్లు మసీదులో అయితే 2 పూట్లు ఆ అక్క వాళ్ళ ఇంట్లో చదివేవాడిని, ముస్లిం మహిళ ఇంట్లో వాళ్ళు చదివేవాడిని. మీరు అక్కడి నుంచి వచ్చేసారు, మద్రసా నుంచి బయటకు వచ్చేసాను సార్. అక్కడ ఉండడానికి ఏమి కుదరలేదు, మద్రసా నుంచి 1 నెల మాత్రం ఉన్నాను. మరి మిమ్మల్ని పంపించిన ఆయన ఏమనలేదు అప్పుడు? 1 month తర్వాత వచ్చేస్తున్నారంటే ఏమన్నాడు అప్పుడు? లేదు సార్, అక్కడ నేను ఆయనకు చెప్పలేదు. ఇంకా 1 month తర్వాత ఆయన ఏమన్నారు, నీ ఇష్టము, ఉండాలంటే ఉండు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. ఆయన ఏం అనలేదు ఇంకా. అంటే నేను వెళ్ళిపోయానని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫ్రెండే కదా అక్కడ మెయిన్ ఫౌండర్ మద్రసాకి. నేను వెళ్ళిపోయినా ఆయనకి తెలిసి ఉంటుంది, కానీ ఆయన నాకేం ఫోన్ చేయలేదు, నేను ఆయనకు ఫోన్ చేయలేదు. మళ్ళీ ఎందుకు మాట్లాడడం అని కొంచెం భయం. వయసులో పెద్దవాళ్ళు ఒక విషయము, రెండోది వచ్చేసి చాలా చదువుకున్న వాళ్ళు, ముఫ్తీలు, సాహెబ్లు,
మాకంటే గొప్పవాళ్ళని చెప్పేసి కొంచెం భయంతో ఆయనకి ఫోన్ చేయడానికి భయం పడేవాడిని. పర్మిషన్ అడిగే టైంలో ఫోన్ చేసింది కానీ వచ్చే సమయంలో ఏం ఫోన్ చేయలేదు సార్. అక్కడి నుంచి ఇంకా సీదా మరి ఊరికి వచ్చేసాను. వచ్చేసి ఇంతకుముందు 1 పూట 2 పూటలు నమాజ్ చదివేవాడిని. మద్రస నుంచి వచ్చిన తర్వాత 5 పూటలు అంటే కట్టర్ర ముస్లింగా మారిపోయాను మరి ఇంకోసారి. నమాజ్ చదువుతుండేవాడిని సార్. నాలో ఇంతగా ఇస్లాం యొక్క ప్రభావం పెరిగిందంటే కనుక ఇక్కడ నుంచి టెర్రరిస్టులు దాడి జరిగితే కనుక 2008లో 9/11 జరిగింది కదా సార్, ముంబై దాడి అటాక్. అది చూసి ఆనందపడ్డాను సార్. అక్కడ బొంబాయిలో వాళ్ళు కాలుస్తుంటే మీరు అల్లాహ్ అక్బర్ అరిచారు అక్కడ? అలా ఏం లేదు సార్, మనసులో ఫీలింగ్ సార్. కాఫీలను చంపుతున్నారు అంటే వాళ్ళు కాఫీలు చంపుతున్నారు, చంపవలసిందే ఖచ్చితంగా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను మనసులో. అంటే మంచి కార్యం, ధర్మకార్యం, దేవుని కార్యం చేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని. దీనికి ఖురాన్ లో నుంచి ఒక రిఫరెన్స్ చెప్తాను సార్ ప్రేక్షకుల కోసం. సూరా అల్ తౌబా ఆయత్ నంబర్ 41. తేలికగా ఉన్న భారంగా ఉన్న బయలుదేరండి, మీ ఆస్తులతో మీ ప్రాణాలతో అల్లా మార్గంలో పోరాడండి. అంత నీట్ గా నాకు ఖురాన్ చెప్తుంది సార్. అంటే నేను ఖురాన్ అంతకుముందు చెప్పాను కదా సార్, చదివానని చెప్పేసి. అది దాని యొక్క సారాంశం నా ఏమంటే నరాలో ఇంకిపోయింది అనమాట. అంటే అక్కడ వాళ్ళ జిహాద్ చేస్తుంటే నేను చెప్పండి సార్. వీళ్ళు ఈ 1 month అక్కడ మదర్సాలో చదవటం వల్ల అక్కడ ఇంత క్రూరత్వం వచ్చిందా, అక్కడ చంపుతుంటే ఆనందించడం అనేది? అలా కాదు సార్, అంతకుముందే నేను ఖురాన్ చదివాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా. ఖురాన్ తెలుగులో లైబ్రరీ దొంగతనం చేసుకుని వచ్చేసి ఖురాన్ చదివేసి దాంట్లో సారాంశాన్ని అంటే ప్రతి విషయంలోన ఈ మధ్యలో కూడా మదరసా వెళ్ళే కన్నా ముందు ప్రతి ఏమంటారు స్పీచ్ వినేవాడిని. ఉర్దూలోన చాలా స్పీచ్ వినేవాడిని ప్రసంగాలు. ప్రతిరోజు అదే పని చేసుకుంటూ ప్రసంగం వినడమే నా పని. అలా గడిచిపోయింది కాబట్టి నాకు నరాల్లో ఏమంటారు ఖురాన్ ఒక సందేశం, అల్లా తప్ప దేవుడు వేరొకరు లేరు, మిగిలిన అందరూ కాఫీర్లు, వాళ్ళని చంపినా కూడా పెద్దగా పాపం లేదు కదా, అసలు పాపమే లేదని చెప్పేసి ఖురాన్ బాగానే బోధిస్తుంది కాబట్టి నేను అలా ఇంకిపోయాను సార్ అందులో. ఈ జకీర్ నాయక్ స్పీచ్ చూసారా? సార్ అది కూడా ఉంది, నెక్స్ట్ వస్తుంది సార్, అది చెప్తాను, సీక్వెన్స్ చెప్తాను కదా, లైన్ లో చెప్తాను. జరిగిన తర్వాత సార్ మీకు ఇంతకు రిఫరెన్స్ చెప్పాను కదా, అలా అల్లా కోసము వాళ్ళు ధర్మ యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ గా మనకైతే నేను కూడా చేయాలని చాలా సార్లు అనుకున్నది. ముందు చెప్తాను, మీరు కూడా చేద్దాం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా సార్. మీరు యాక్చువల్లీ ఏమంటారు, మీరంటే కదా ప్రజలు మిస్ అయిపోయారు. ఖచ్చితంగా నేను ఒక ఏమంటారు రీసెంట్ గా జరిగిన పెల్హామా అటాక్ ఉన్నాయి కదా సార్ కాశ్మీర్ లో, అటాక్ లో నా పేరు రాలేదు అంతే, లేకపోతే ఖచ్చితంగా వచ్చి ఉండేది. అంటే ఏదో ఒక అటాక్ లో ఉండేవాళ్ళు అంతనే ఖచ్చితంగా. పెహల్గామ్ అటాక్ గానీ పుల్వామా అటాక్ గానీ అందులో మాత్రం నా పేరు ఉండేది. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులతో ఉన్న కనెక్షన్స్ చెప్పారా వాళ్ళు ఏమన్నా? కనెక్షన్స్ ఏం లేవు కానీ నాకు ఆ ఉద్దేశం ఉండేది, ఎలాగైనా అల్లా మార్గంలో పోరాడాలి, జిహాద్ చేయాలి అని నేను నమాజ్ లో కూడా వేడుకుంటుండేవాడిని సార్, దువా చేసేవాడిని. ఓ అల్లా నాకు జిహాద్ చేసే అవకాశాన్ని ప్రసాదించు, లేకపోతే ఈ షరియా చట్టాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి నన్ను కూడా వాడుకో అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని సార్. అంత తీవ్రవాద భావం ఎక్కేసింది మీకు మన వీడియోలు చూసి రియలైజేషన్ వచ్చింది? అది నేను చెప్పాను, మీ వీడియోలో ఎందుకు చూసాను, క్రిస్టియన్స్ ఇస్లామ్స్ లో కన్వర్ట్ చేయడానికి నేను మీ వీడియో చూసింది. అంటే నార్మల్ గా మీ అభిమానంతో ఏం చూడలేదు సార్. అభిమానంతో కాదు సరే, ఏదో యూజ్ చేసుకుంటారు. ఓవరాల్ గా ఇప్పుడు మా వీడియోస్ వల్ల 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు మీ బారిన పడకుండా, అంతేనా? 10 మంది కాదు కానీ సార్, నిజంగా సార్ నేను చాలా ఏమంటారు క్రూరల్ గా ఆలోచించేవాడిని. ఎలా అంటే ఇప్పుడు తాజ్ హోటల్లో వెళ్ళేసి ముంబై అటాక్స్ జరిపించడం పెద్ద విషయం కాదు, కానీ ఎక్కడో ఒక తిరుపతిలోనో లేకపోతే సమూహం హిందువులు ఉండే దగ్గర వెళ్ళేసి సూసైడ్ బాంబ్ చేసుకుంటే 1000 మంది చనిపోతారు కదా, 100 మంది కాకుండా 1000 మంది చనిపోతారు కదా అని మైండ్ బిహేవ్ ఆలోచించేవాడిని సార్ అప్పుడు ఉన్న ఇస్లాంలో ఉన్నప్పుడు నేను సార్. చాలా తీవ్ర అంటే ఒక మాజీ తీవ్రవాదితో మాట్లాడుతున్నాను నేను. అదే ఖచ్చితంగా సార్, మాజీ తీవ్రవాది అంటే మిస్ అయిపోయాను అంతే. నేను మిగిలిన భాగం నేను మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ వింటాను, ఓకేనా మీకు? ఎంతసేపులో సార్? ఈ రోజు కాదు, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే ఆ రోజు అప్పుడు కాల్ చేస్తాను. ఓకే సార్, పర్వాలేదు సార్, థ్యాంక్ యూ సార్. నైట్ 9 తర్వాత కాల్ చేస్తే కనుక ఇంకొక 1 hour చెప్తాను సార్, ఇంకా చాలా ఉంది.
సరే వీలైతే రేపు నైటే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ.